చాలా రోజుల తర్వాత ఒక మంచి సినిమా చూసాను అనిపించింది బ్రో. మీరు ఖచ్చితంగా ఇరుముడి మూవీ ఇంకా చూడకపోయి ఉంటే టికెట్లు బుక్ చేసినాయండి. ఖచ్చితంగా అందరూ చూడాల్సిన మూవీ, ప్రతి ఒక్కరికి నచ్చే మూవీ అనేసి నాకు గట్టిగా అనిపించింది. రవణ చాలా రోజుల తర్వాత మళ్ళీ మంచి సాలిడ్ హిట్ కొట్టాడు. క్రాక్ తర్వాత ఇంత పెద్ద హిట్ రవణ ఖాతాలో మళ్ళీ పడిందని చెప్పుకోవాలి. నా వరకు ఈ మూవీ అయితే బ్లాక్ బస్టర్ హిట్. ఇంకా మెయిన్ ఇరుముడు మూవీ రివ్యూలోకి వెళ్ళే ముందు చిన్న రిక్వెస్ట్ గైస్, ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ అండ్ డూ సపోర్ట్ మీ. ఇలాంటి మంచి మంచి న్యూస్లు, ఆనెస్ట్ రివ్యూలు అన్నీ మీ ముందుకు ఇలానే తీసుకొచ్చి పెడుతూ ఉంటాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం మాట్లాడుకోవాల్సింది ప్లస్ పాయింట్ల గురించి మాట్లాడుకుందాం. రవణ పీక్స్ యాక్టింగ్ అయితే ఈ మూవీలో మనం చూస్తాము. నా వరకు రవణ కొత్త రవణ అయితే కనపడతాడు. ఆయన ఆడియో లాంచ్లో ఏ మాట అయితే చెప్పాడో అది ఖచ్చితంగా మనకి థియేటర్లో కనపడుతుంది. ఆయన ఆడియో లాంచ్లో ఆ మాటే కాదు, ఇంకొక మాట కూడా చెప్పాడు. ఆ బేబీ నక్షత్ర అనే పాప ఉంది కదా, మన మణికంఠ క్యారెక్టర్ చేసింది దీంట్లో. ఆ క్యారెక్టర్ చేసిన పాప పెద్ద హీరోయిన్ అవుతుంది అన్నాడు. అది మాత్రం 100% జరుగుతుంది. ఈ మూవీకి సంబంధించినంత వరకు నా వరకు రవణ కాదు హీరో, ఖచ్చితంగా బేబీ నక్షత్ర అని చెప్పుకోవాలి. పిచ్చ పీక్స్ యాక్టింగు, ఇంకా రవణకి ఆ పాపకి మధ్యలో ఉండే బాండింగే చాలా పెద్ద ప్లస్ పాయింట్. ఇంకా మల్లెపూల పలక సాంగ్ చెప్పాల్సిన పని లేదు. 2 వర్షన్స్ ఉన్నాయి మూవీలో. అది మీరు థియేటర్లో చూసి ఎక్స్పీరియన్స్ చేస్తే ఇంకా చాలా బాగుంటుంది. ఇంకా వైఫ్ క్యారెక్టరు, వీళ్ళ ముగ్గురు మధ్యలో బాండింగు, ఇంకా హీరోకి అదే మన త్రినాథ్కి, ఇంకా బేబీ నక్షత్ర మన మణికంఠ క్యారెక్టరైజేషన్కి మాత్రము అసలు ప్రతి ఆడపిల్ల తండ్రి చూడాల్సిన సినిమా. ఈ కాలంలో బిడ్డల్ని ఎలా పెంచాలి, ఆడబిడ్డని ఎలా పెంచాలి అనే ఒక మెసేజ్తో పాటు మూవీ అయితే చాలా బాగా ఉంది. నాకైతే పిచ్చగా నచ్చింది. రవణ పిక్స్ యాక్టింగ్ అని ప్రతి క్యారెక్టర్కి ఒక ఇంపార్టెన్స్ ఉంటుంది, ప్రతి క్యారెక్టర్కి ఒక ఆర్క్ అయితే ఉంటుంది. ఆ ఆర్క్లో క్యారెక్టరైజేషన్స్ పోతూ ఉంటాయి కదా. ఇంకా నెక్స్ట్ ప్లస్ పాయింట్కి వచ్చేస్తే మాత్రం జీవి ప్రకాష్ మ్యూజిక్తో ఏడిపించాడు భయ్య క్లైమాక్స్లో మాత్రం. ఖచ్చితంగా చెప్పుకోవాలి, జీవి ప్రకాష్ బిగ్గెస్ట్ ప్లస్ పాయింట్ ఈ మూవీకి. ఎటువంటి మ్యూజిక్ కావాలో, కాకపోతే నాకు ఒక్క దగ్గర మాత్రము ఈ సీన్కి ఇంకా కొంచెం బెటర్ మ్యూజిక్ ఉంటే బాగుండు, బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఉంటే బాగుండు అనిపించింది. కానీ మిగతా చోట్లంతా జీవి ప్రకాష్ ఆడికిరేసాడు అని చెప్పాలి. ఖచ్చితంగా మన శివ నిర్వాణ డైరెక్టర్ ఎవరైతే ఉన్నారో ఖచ్చితంగా చెప్పుకోవాలి, రవణకి మంచి హిట్ ఇచ్చాడు. రవణకి ఎలాంటి హిట్ పడాలని మనం అందరం కోరుకుంటామో అలాంటి హిట్ అయితే మనకి పడిపోయింది గాయస్, ఖచ్చితంగా చెప్పుకోవాలి. ఇంకా ఈ రివ్యూలో మనం మాట్లాడుకోవాల్సింది మెయిన్ క్యారెక్టరైజేషన్ మాత్రము సాయి కుమార్ గారి క్యారెక్టరైజేషను నాకైతే అద్భుతంగా నచ్చింది. సాయి కుమార్ గారి క్యారెక్టరైజేషను దానికి ఒక ఆర్క్ అయితే ఉంటుంది. అలాంటి క్యారెక్టరైజేషన్ మళ్ళీ సాయి కుమార్ గారికి వస్తాయనేసి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ మూవీలో మాత్రం సాయి కుమార్ గారి క్యారెక్టర్ చాలా అద్భుతంగా ఉంటుంది. ఒక ఆడపిల్ల తండ్రి ఎలా ఉండకూడదో చూపించే క్యారెక్టరైజేషన్ అది. ఖచ్చితంగా అయితే మనము మూవీ చూడాల్సిందే. ఈ మూవీలో ఇంకా మెయిన్ ప్లస్ పాయింట్లు అంటే ఎక్కడా మనకి బోర్ కొట్టదు. ఫస్ట్ హాఫ్ కొంచెం స్లో అనిపించినా కానీ ఫస్ట్ హాఫ్లో ఏవైతే ఎస్టాబ్లిష్ చేశారో దాన్ని సెకండ్ హాఫ్లో జస్టిస్ చేశారు ఖచ్చితంగా. ఆ ఎస్టాబ్లిష్మెంట్ లేకపోతే సెకండ్ హాఫ్కి అంత కనెక్ట్ అవ్వలేము మనము. కాబట్టి ఫస్ట్ హాఫ్ స్లో అనిపించినా కానీ ఫస్ట్ హాఫ్ ఖచ్చితంగా మూవీ అయితే ఎక్సలెంట్గా ఉంటుంది. నాకైతే చాలా బాగా నచ్చింది కదా. ఇంకా మైనస్ పాయింట్ల విషయానికి వచ్చేస్తే మాత్రము మైనస్లు నాకు పెద్దగా కనపడలా. ఒక్కటే ఒక మైనస్ ఏంటంటే ఎక్కడ మనకి పోలీసులు పెద్దగా కనపడరు మూవీలో. పోలీసులు అనేవాళ్ళే ఈ మూవీలో లేరు, అదొక్కటే మైనస్. కాకపోతే అది అవసరమే లేదు. మూవీ చూస్తున్నంతసేపు నీకు అది మైండ్లో కూడా రాదు. ఒక్క 2 దగ్గరలో మాత్రము పోలీసులు ఏం చేస్తున్నారు అనే ఒక థాట్ అయితే వస్తుంది. కానీ కాకపోతే మూవీలో ఎక్కడ పోలీసులు అయితే కనపడరు. ఇదొక మైనస్ తప్ప వేరే మైనస్లే లేవు. రవణ హిస్టరీలో ఇదొక నిలిచిపోయే మూవీ. ఇరుముడి ముందు రవణ, ఇరుముడి తర్వాత రవణ అనే రేంజ్లో ఉండే మూవీ ఇదైతే. నాకైతే పిచ్చగా నచ్చింది గైస్. మీకు నచ్చిందో లేదో కామెంట్ చేయండి. రివ్యూలు చూసి మూవీకి వెళ్ళే వాళ్ళకి మాత్రం ఒక్కటే చెప్తున్నాను నేను, నా ఒపీనియన్ వేరే ఉంటుంది, వేరే వాళ్ళ ఒపీనియన్ వేరే ఉంటుంది. నెగిటివ్ రివ్యూలు ఇచ్చేవాళ్ళు, కావాలనే నెగిటివ్ రివ్యూలు ఇచ్చేవాళ్ళు కూడా ఉంటారు. అవన్నీ మనం చూసుకొని మూవీకి వెళ్ళాలి. అవన్నీ వద్దు, ఫస్ట్ నువ్వు మూవీకి వెళ్ళిపో. ఇది ఇప్పుడు నేను చెప్పిన ప్రతి ఒక్క పాయింట్ నాకు అనిపించింది నేను చూస్తే. నీకు వేరేలా అనిపించవచ్చు, నీకు ఈ మూవీ నచ్చకపోవచ్చు. అదన్నీ మీరు మీ ఒపీనియన్ మీరే తీసుకోవాలి, మీ డెసిషన్ మీరే తీసుకోవాలి. అప్పుడే మూవీస్కి కానీ ఇంకా ఎలాంటి మూవీస్ చాలా వస్తాయి మనకి.
ఇరుముడి మూవీ నాకు పిచ్చగా నచ్చింది. నీకు నచ్చకపోవచ్చు, నీకు యాక్షన్ మూవీస్ ఇంకా సైఫై డ్రామాలు నచ్చచ్చు, అంతేగాని ఇది నా ఒపీనియన్, అది ఇంకొకటి ఒపీనియన్, రివ్యూ అంటేనే ఒపీనియన్, రివ్యూలు చూసి మూవీకి వెళ్ళొద్దండి. మూవీ అయితే నాకు చాలా బాగా నచ్చింది. నీకు నచ్చిందో లేదో మూవీ చూసి వచ్చి ఈ రివ్యూ కింద మళ్ళీ కామెంట్ చేయి. నేను ప్రతి ఒక్క కామెంట్ చదువుతా, నీకు రిప్లై కూడా ఇస్తాను గైసా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైసా. ఇంతవరకు చూసిన ప్రతి ఒక్కరికి లవ్ యూ ఆల్. బాయ్ బాయ్ నౌ. జై హింద్.